ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సులు మీకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఆఖరి అవకాశం అస్సలు వదులుకోవద్దు తల్లి. రేపు ఉదయం 11 గంటల లోపు నీ జీవితంలో నువ్వు ఊహించని ఒక అద్భుతం జరగబోతోంది. నువ్వు అసలు ఊహించినంత ధనం వచ్చి నీ దగ్గరకు చేరబోతోంది. అది చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. సంతోషంతో కన్నీరు కారుస్తావు. నా మాట నిర్లక్ష్యం చేశావంటే నీకు కన్నీళ్లే మిగులుతాయి. కాబట్టి నా మాట నమ్మకంతో నేను చెప్పబోయేది పూర్తిగా వినుబిడ్డా అంటూ బాబాగారు ఈ వీడియోలో తన బిడ్డల జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని చూపించబోతున్నారండి. తన బిడ్డలకు పట్టబోయే అదృష్టం గురించి ఈరోజు బాబాగారు చెప్తున్నారండి. అదేంటో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుని, అక్క, సమస్యలతో సతమతమైపోతున్నాము. ఎటూ దిక్కు తోచట్లేదు. మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక్క అంటూ చాలా మంది అడిగారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి నెంబర్ 9666987222. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి గురూజీ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన చెప్పి సాల్వ్ చేసుకోండి. బిడ్డ, జీవితం విలువ ఏమిటో జీవితం గెలిచిన వాడికంటే ఓడిన వాడికి ఎక్కువగా తెలుస్తుంది తల్లి. ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్లే నిజమైన కోటీశ్వరులు తల్లి. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, అందరికీ మంచి చేసేవారు మంచి చేస్తానని చెప్పడు. చేశాక నేనే చేశాను అని కూడా చెప్పడు. అలాంటి వారిని మనమే గుర్తించాలి, గౌరవించాలి కూడా బిడ్డ. విత్తనం బలమైనది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనది అయితే దేనినైనా సాధిస్తుంది. బిడ్డ, ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధమైనా, ఏ బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది తల్లి. ఒక వ్యక్తి ఎంతటి మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానే అని గుర్తుంచుకో బిడ్డ. అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పదని అర్థం చేసుకో తల్లి. నిజాయితీలో ఉండే గర్వం గొప్పది అని గుర్తుంచుకో తల్లి. ఆవేశంతో పరిగెత్తటం కన్నా ఆలోచనతో నడవటం ఎంతో మిన్న. నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది తల్లి. కానీ ఆ ఒంటరితనమే నీకు డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుందని గుర్తుంచుకో తల్లి. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వలనే నేర్చుకుంటాము. నిన్ను నిర్లక్ష్యం చేసే వాళ్ల కోసం నీ సమయాన్ని వృధా చేసుకోకు బిడ్డ. ఒక చెట్టు పడిపోయినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. విత్తనం బలమైనది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం గొప్పది అయితే దేన్నైనా సాధించవచ్చని గుర్తుంచుకో బిడ్డ. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగానే ఉండాలి బిడ్డ. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. నీవు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కు లాగినా వెనుతీరుగు చూడకు తల్లి. చీకటిలో దారి వెతకటం, ఎడారిలో నీరు వెతకటం, విశ్వాసం లేని చోట వ్యక్తి మనసులో నమ్మకం కల్పించటం చాలా కష్టమని గుర్తుంచుకో బిడ్డ.
మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాడు మూర్ఖుడు కాదు. మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలనేవి తప్పువు బిడ్డా. నీతిపరుడు ఎంత నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలన్నవి తప్పవు. మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్ని అదృష్టం అంటారమ్మా. ఒకటి గుర్తుంచుకో తల్లి, నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా మాత్రం ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవరు రారని గుర్తుంచుకో బిడ్డా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేమో. కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి. అవి మొదట బాధను ఇచ్చినా సరే జీవితాంతం ఏడవలసిన బాధను దూరం చేస్తాయి. మంచితనంతో ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి బిడ్డ. ఎవ్వరిని తగ్గించి మాట్లాడకూడదు. ఎవ్వరిని బాధించకూడదు తల్లి. నీ సమస్యలకు సమాధానం నీ దగ్గరే ఉంటుంది. ఆలోచించు. ఎదుటివారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే అని గుర్తుంచుకో తల్లి. కొందరి వయసు చిన్నదే అయినా వాళ్ళ జీవితంలో మోసే బరువు మాత్రం చాలా కష్టమైనది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసిన రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి తల్లి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. నీ జీవితం నీకు ఏదీ నేర్పించదు బిడ్డ. జీవితంలో ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. నీ జీవితానికి నువ్వే గురువు. ఎలా మలుచుకోవాలన్నా ఎలా మార్చుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది బిడ్డ. పడిపోతానని భయపడితే నడక రాదు. అలాగే ఓడిపోతానని భయపడితే విజయం రాదని గుర్తుంచుకో తల్లి. భయం వదిలి ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదమ్మా. ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకు. అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించు. అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతావు తల్లి. ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంతో తృప్తి పడుతూ జీవిస్తే జీవితమంతా ఆనందంగా ఉంటావు. శరీరంలో లోపం ఉందని బాధపడకు బిడ్డ. మనసులో లోపం ఉన్నవారే చాలా హాయిగా బ్రతికేస్తున్నారు ఈ లోకంలో. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని చూసి చెయ్యాలి. అంతేకాని వారితో నీకుండే అవసరాలను బట్టి కాదు బిడ్డ. అందంగా ఉన్నవారి కన్నా మనల్ని ఆనందంగా ఉంచే వారితోనే జీవితం సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకో తల్లి. ఒక తప్పు నుంచి నువ్వు ఏమీ నేర్చుకోకపోవటమే అసలైన తప్పు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది తల్లి. గెలుపు వెనుక పరిగెత్తటం మానేసి ప్రయత్నం వెనుక పరిగెత్తు. అప్పుడే గెలుపు అన్నది నీ వెంట పరిగెడుతూ వస్తుంది తల్లి. ఎవరైనా నీకంటే కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదమ్మా. ఎందుకంటే కొందరు ఎంత గొప్ప స్థానంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని, అదే వారిలో ఉన్న గొప్పతనమని అర్థం చేసుకోవాలి బిడ్డ. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మవద్దు బిడ్డ. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే ఒక్కొక్కసారి మంచి మిత్రుడిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరితనంలో బాధ పెట్టేవాళ్ళు ఉండరు కాబట్టి. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. మాటలు రాని వాడే కాదు, డబ్బు లేని వాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండిపోవలసి వస్తుందమ్మా. అసూయ, ద్వేషం అనేవి మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతత, ఉపకారం అనే 4 గుణాలు నీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తుంచుకో బిడ్డ. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు.
తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను వెతికేస్తూ ఉంటావు. కానీ దానిని ఒక్కసారి నీళ్ళల్లో వదిలితే నువ్వు పట్టుకోగలవా బిడ్డా? అది నీకు సాధ్యమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే తల్లి. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీళ్లు మురికిగా మారిపోతాయి. అలాగే మనిషి కూడా అంతేనమ్మా. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే బిడ్డ. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తలదించనివ్వదు. సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు. పట్టుకున్నంత వరకు, తట్టుకున్నంత వరకే బాధలైనా ఏదైనా. ఒక్కసారి వదిలేసి చూడు. నిన్ను ఏది ఏమీ చెయ్యలేదు. ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి తల్లి. కానీ నువ్వు బాగుండాలంటే మాత్రం మంచి స్నేహితులు ఉండాలి. బిడ్డ, నేను చెప్పిన ఈ చక్కటి సూత్రాలన్నీ పాటిస్తే నీకు నిజంగా నీ జీవితానికి సరిపడా ఒక సంపద, ఒక ధనం, ఒక ధన నిధి అన్నది నీ వశమవుతుంది బిడ్డ. నేను చెప్పింది చెప్పినట్టు ఆచరించి పాటిస్తే అన్నింటికైనా విలువైన జ్ఞాన సంపద, జ్ఞానధనం అన్నది నీకు చేరుతుంది, నిన్ను చేరుకుంటుంది అంటూ బాబాగారు ఈరోజు చక్కటి సందేశాలను అందించారండి. నిజానికి కూడా బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అమృత తుల్యమైనది. నిజంగా బాబాగారి మాటలు విని అర్థం చేసుకుని మనం కూడా పాటించి ఆచరిస్తే నిజానికి ఈ జ్ఞాన సంపద కన్నా, ఈ జ్ఞాన ధనం కన్నా ఇంకే ధనం మిన్న? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. మరిన్ని బాబాగారి సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.